షాద్నగర్ ఎమ్మెల్యే బీర్లపల్లి శంకరయ్య గారు అయితే మనతో ఉన్నారు. సరే ఇలా చూడొచ్చు ఏదైతే నిన్న అరెస్ట్ విధానాన్ని అంటే అగ్రనేత అయిన రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విధానాన్ని ఇలా చూడొచ్చు. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వము బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. ఈ దేశ భవిష్యత్తు రేపు ప్రయోజకులైన విద్యార్థులను దేశవ్యాప్తంగా జీవితాలతో చెల్లగాటమాడే విధంగా నీట్ పరీక్ష ఒక భద్రతంగా పద్ధతిగా నిర్వహించకుండా లీకేజీలు ఇచ్చిన బాధ్యత వహించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఇలా కేంద్ర ఎడ్యుకేషన్ శాఖ మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత వహించాల్సింది. గత ప్రభుత్వాలలో మీరు చూసిండ్రు, స్వతంత్రం వచ్చిన రోజుల్లో ఏవైనా చిన్న పొరపాటు జరిగితే వాళ్ళ మంత్రిత్వ శాఖలో పొరపాటు జరిగితే బాధ్యత వహించి రాజీనామాలు చేసేది మన అందరం చూసినాం. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి అయితేనేమి, మురార్జీ దేశాయ్ అయితేనేమి ఎంతో మంది రాజీనామా చేశారు. సిగ్గుమాలిన ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈ దేశంలో ఒక నియంత్రిత దూరంతో మోదీ గారు పోతా ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్యకు విలువలు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి సిద్ధాంతాన్ని తిలోదకాలు ఇచ్చి ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలను అమలుపరిచే విధంగా కూడా కక్షపూరితంగా అంటే దేశవ్యాప్తంగా ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక పార్టీ నాయకులు జరిగిన అన్యాయం మీద పోరాటం జరగలేదు, ఒక విద్యార్థులకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తుంది. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ లో చర్చకు రండి అంటే చర్చకు పెట్టారు, వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తారు. అంటే మీరు పార్లమెంట్ లో చర్చ పెట్టారు, ప్రజాస్వామ్యబద్ధంగా బయట నిరసన వ్యక్తం చేయరు. ప్రజల అవసరాలు, విద్యార్థుల అవసరాలు ఎవరు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి? బాధ్యత కలిగిన మా యొక్క ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తూ ఉంటే ఇలా ఇష్టానుసారంగా లాక్కెళ్ళి ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజలు ఊకోరు. భారతదేశంలో ఉన్న ప్రజలు విద్యార్థుల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వాదులంతా ఏకమవుతారు. ఈ దేశాన్ని రక్షించుకునే బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని, ప్రతి నాయకుల మీద ఉంది. కాబట్టి నిన్న నిరసన చేసినందుకు మేమందరం కూడా అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క చెలో లోక్పాల్ పెట్టుకోవడం జరిగింది. దిగ్విజయం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. యువతకు ప్రధానమైన హక్కు విద్య. ఆ విద్య కోసం ఒకనాడేమో స్వాతంత్రం కోసం పోరాటం చేసినాం. ఈ రోజు యువతకి ప్రాథమిక హక్కైన విద్య కోసము దాదాపుగా 12 మంది బలిదానం అక్కడ ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వము ఎందుకు చెల్లించలేకపోతుంది, విద్యను సరైన విధంగా అందించలేకపోతా ఉంది, వాటిని విద్యకు సంబంధించిన వాటిలలో ఎందుకు ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది? ప్రజాస్వామ్య దేశంలో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది, ప్రజలు అవకాశం ఇస్తారు, మార్పు కోరుతూ ఉంటారు. ఇలా ఒక మార్పు వల్ల కేంద్ర ప్రభుత్వం ఇలా అధికారం చేతిలో ఉంది కాబట్టి అహంకారపూరితంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు చాలా విలువైనది. రేపు ఈ దేశానికి నేటి పౌరులే రేపు దేశానికి అది కాబట్టి సంపద కాబట్టి వాళ్ళు విస్మరిస్తారు. అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు పరిగణనలు తీసుకుంటలేరు. ఏం జరుగుతుందని కాదు, వాళ్ళ అధికారాన్ని కప్పిపుచ్చుకోవడానికి అహంకారంతో వాళ్ళ ధోరణి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేమందరం కూడా ప్రజాస్వామ్యవాద ప్రభుత్వాల పార్టీలన్నీ కూడా ఏకమయ్యి విద్యార్థుల తరపున నిలబడి ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. కాబట్టి చూడండి, ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నేతను తన ఇష్టానుసారంగా గతంలో ప్రతిపక్ష నేతలంటే గౌరవించేవాళ్ళు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాజ్పేయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు గౌరవపూర్వకంగా ప్రతిపక్ష నేతను గౌరవించేవాళ్ళు. కానీ ఈ రోజు ప్రతిపక్ష నేతను అనగదొక్కుతా ఉన్నారు, అడుగడుగున ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇదంతా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తారు. సమయం వచ్చినప్పుడు బీజేపీ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు.